సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. మృతులందరూ కూడా మన హైదరాబాద్ వాసులే కావడం మరింత విషాదం. మృతదేహాలు భారత్ రావడం అసాధ్యమే అని కూడా అంటూ ఉన్నారు. యాత్రికులకు సౌదీలో కఠిన చట్టాలు అమలు చేస్తూ ఉంటారు. మరణిస్తే అక్కడే ఖననం చేయాలని కూడా యాత్రికులు సంతకం పెడతారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పినా కూడా వీల్లేదు అని కూడా అక్కడ చట్టాలు చెప్తూ ఉన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం 45 మంది హైదరాబాద్ వాసుల జీవితాల్లో చీకటిని నింపేస్తుంది. మక్కా మదీనా మార్గంలో జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా కూడా విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరడం దాదాపుగా అసాధ్యమని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే అక్కడ కొన్ని చట్టాలు చాలా కఠినంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అక్కడ కాలిపోయిన సిచ్యువేషన్. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో 45 మంది యాత్రికులు మృతి చెందారు. అయితే వారి మృతదేహాలను భారత్కు తీసుకురావటానికి అక్కడి కఠినమైన చట్టాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయని కూడా చెప్తూ ఉన్నారు. మతపరమైన యాత్ర అయిన హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు సంబంధించి సౌదీ అరేబియాలో కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా అమల్లో ఉంటాయి. మతపరమైన యాత్ర సమయంలో అంటే మక్కా మదీనా లేదా సౌదీ అరేబియాలో ఎక్కడైనా యాత్రికుడు మరణిస్తే వారి మృతదేహాన్ని స్వదేశానికి పంపడానికి అనుమతి లేదని చెప్తూ ఉన్నాయి. ఈ నియమం అనేక ఏళ్లుగా కూడా అక్కడ అమల్లో ఉంది. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులందరికీ కూడా ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అక్కడ ఒక ఫారం ఇస్తారు అని కూడా తెలుస్తూ ఉంది. ఆ ఫారం ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు అక్కడ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సంతకం చేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ అనుకోకుండా ఎలాంటి ఘోరాలు జరిగినా కూడా, ఎలాంటి ఇష్యూస్ జరిగినా, హెల్త్ ఇష్యూస్తో చనిపోయినా కూడా, ఎలాంటివి జరిగినా కూడా అక్కడున్న కఠిన నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అక్కడ మనకి ఒక ఫారం ఏదైతే ఉంటుందో ఆ ఫారంలో ఎవరైతే యాత్రికులు వెళ్ళాలి అనుకుంటారో హజ్ యాత్రకి అక్కడ ఆ ఫారం అయితే నింపాలి అని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫారం నింపిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అనుకోని ప్రమాదాలు ఏమన్నా సంభవిస్తే అక్కడ ఉన్న నియమాలు చట్టాలు ప్రకారం అయితే ఇక్కడికి ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో డెడ్ బాడీస్ ఇక్కడికి తీసుకురావడానికి కూడా అసాధ్యం అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకన్నానంటే ఆ ఫారంలో అలాంటి కఠిన చట్టాలు ఉన్నాయి కాబట్టి తీసుకురావడానికి దాదాపుగా అసాధ్యం అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ ఫారంలో అయితే అది క్లియర్గా చెప్పుంటారు. ఆ ఫారంకి లోబడే అక్కడున్న నియమ నిబంధనలకు లోబడే వాళ్ళు సంతకం చేస్తారు కాబట్టి యాత్రికుడు ఆల్రెడీ వాటినన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి ఈరోజు బాడీస్ని కూడా అక్కడికి పంపించడానికి చాలా కష్టం, పంపించము అని కూడా అక్కడ నియమాలు చెప్తున్నాయని కూడా అక్కడి ప్రభుత్వాలు అయితే గట్టిగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అక్కడ ఈరోజు అనుకోకుండా ఆ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు అయితే స్వదేశాలకి రాని పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చట్టాలకు అతీతంగా ఏది చేయము అని కూడా ఈరోజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే దాదాపుగా వాళ్ళు ఆ ఫారం ఏదైతే ఉందో ఆ ఫారాన్ని వాళ్ళు ఆల్రెడీ కూడా నింపిన నేపథ్యంలో వాళ్ళకి కండిషన్స్ అప్లై లాగా దాంట్లో ప్రతి ఒక్క నియమం, ప్రతి ఒక్క కండిషన్ ఉంటుంది కాబట్టి దానికి లోబడి యాత్రికుడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇలాంటి నియమాలు అక్కడ ఖచ్చితంగా మేము అమలు చేస్తాము అనేది కూడా అక్కడి చట్టాలు, అక్కడి ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి. అలాగే మక్కా మదీనాలో సౌదీ రోడ్డుపై లేదా విమానంలో మరణం సంభవిస్తే మరణించిన వ్యక్తిని సౌదీ అరేబియాలో దహనం చేస్తాము. ఆ ఫారంలో కూడా క్లియర్గా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ అనుకోకుండా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా అవే మెయిన్గా ఆ ఫారంలో కూడా పొందుపరచామని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు విమానంలో కావచ్చు, లేకపోతే ట్రావెల్ మనం రోడ్ త్రూ ఏమైనా బస్సులో లేకపోతే వేటిల్లో వెళ్ళినా కూడా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే మాత్రం అక్కడే ఖననం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వారి మృతదేహాలు అప్పగించాలని అభ్యంతరం తెలిపినా కూడా యాత్రికులు ముందే అనుమతి ఇచ్చినందున వారి మృతదేహాలను వెనక్కి పంపించడం చట్టపరంగా సాధ్యం కాదు అనేవి కూడా చెప్తూ ఉన్నారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం సౌదీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయంలో ఏమైనా సడలింపులు తీసుకురాగలరా అనేది అయితే ఇప్పుడు చూడాల్సిన అంశం.